గత కొద్ది నెలలుగా అమెరికాలో మన తెలుగు విద్యార్థులకు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. కొంతమంది విద్యార్థులు అదృశ్యం అవుతున్నారు. అలాగే కొంతమంది విద్యార్థులు మర్డర్‌కి గురవుతున్నారు. మరి ఇతర ఏ గొడవల కారణం వల్ల అయినా సరే మన తెలుగు గత కొద్ది నెలలుగా మన తెలుగు విద్యార్థులకైతే చాలా ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. తాజాగా హైదరాబాద్‌కి చెందిన ఒక తెలుగు విద్యార్థి అమెరికాలో అదృశ్యమైనట్లుగా తెలుస్తుంది. ఒకసారి అతను ఎవరు, ఏం జరిగింది, ఏంటనేది ఒకసారి మనం స్టోరీ చూద్దాం. సో వివరాల్లోకి వెళ్తే తెలుగు విద్యార్థి రూపేష్ అదృశ్యం. మీరు ఇక్కడ ఇమేజ్లో చూసుకున్నట్లయితే ఈ పర్సన్ పేరు రూపేష్. సో హైదరాబాద్కి చెందిన విద్యార్థి అక్కడ అమెరికాకు మాస్టర్స్ చేయడానికి వెళ్ళినట్లుగా మనకి ఇక్కడ సమాచారం. అయితే రూపేష్ అనే పర్సన్ ఇక్కడ వారం రోజుల నుంచి మనకు కనపడకుండా పోయినట్లుగా తెలుస్తుంది. వారం రోజులుగా ఇతను అదృశ్యమైనట్లుగా తెలుస్తుంది. అలాగే ఇతను వారం రోజులుగా అదృశ్యమయ్యాడని చెప్పి మనకి ఇక్కడ అమెరికాలోని భారత్ రాయబార కార్యాలయం ఎక్స్లో కన్ఫర్మ్ చేయడం జరిగింది. సో అమెరికాలో మన భారతదేశానికి ఒక రాయబార కార్యాలయం ఉంటుంది. ఆ రాయబార కార్యాలయం నుంచి అఫీషియల్గా వాళ్ళు మన ట్విట్టర్లో అఫీషియల్గా తెలియజేయడం జరిగింది. రూపేష్ అనే వ్యక్తి ఒక వారం రోజుల నుంచి అదృశ్యమైనట్లుగా వాళ్ళ అధికారికంగా ప్రకటించడం జరిగింది. అయితే ఈ రూపేష్ మే 2వ తారీఖున లాస్ట్ టైం వాళ్ళ ఫాదర్తో ఫోన్ కాల్ మాట్లాడినట్లుగా ఇక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ అయితే చెప్తూ ఉన్నారు. తర్వాత ఈ పర్సన్ ఫ్రెండ్స్ని కలవడానికి బయటకు వెళ్ళినట్లుగా ఆ సమాచారం మనకుంది. అయితే ఇతను ఎవరిని కలవడానికి వెళ్ళాడు, ఏ పని మీద వెళ్ళాడు, ఏంటి అనేది అసలు ఇన్ఫర్మేషన్ అయితే లేదు. ఫ్రెండ్స్ని కలవడానికి వెళ్ళి బయటికి మళ్ళీ తిరిగి రాలేదన్నట్లుగా వాళ్ళ రూమ్మేట్స్ అయితే ఇక్కడ మనకు చెప్పడం జరిగింది. చికాగోలో కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా ఎక్స్లో ప్రకటించింది. సో ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేస్తూ కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా వాళ్ళ ట్విట్టర్లో కూడా వాళ్ళు పోస్ట్ చేయడం అనేది జరిగింది. ఇక్కడ మనకి ఇలా అదృశ్యమైన విషయాన్ని ఈ కాన్సులేట్ హైదరాబాద్లో ఉన్న ఇతని రిలేటివ్స్ కూడా అమ్మా నాన్నలకు కూడా వీళ్ళు స్పష్టం చేయడం జరిగింది ఈ అదృశ్యం గురించి. అయితే ఈ విషయం తెలుసుకున్న వాళ్ళ బంధువులు మా అబ్బాయికి ఎలాగైనా సాయం చేయాలన్నట్లుగా వాళ్ళ తండ్రి గారు మన అమెరికాలో ఉన్న రాయబార కార్యాలయానికి ఒక లేఖ రాయడం కూడా జరిగింది. సో ఇది మన తెలుగు విద్యార్థులు అమెరికాలో జరుగుతున్న అదృశ్యాలు, అలాగే ఇంకొంతమంది మర్డర్స్ కూడా గురయ్యారు. సో మొత్తానికి చూసుకున్నట్లయితే తెలుగు వల్ల కొంచెం అక్కడ బ్యాడ్ టైం నడుస్తుందని చెప్పాలి.